ఒక జ్ఞానిని వివరిస్తూ ఆచార్య చాణక్యుడు ఈ విధంగా చెబుతున్నాడు. ధనవంతుడ ఇంట్లో ఒక అందముగా మేడిపండులా చక్కగా మెలమెల మెరుస్తూ పుట్టాడు. కానీ వాడికి జ్ఞానము లేదు. వాడు ఏమీ తండ్రి అధికారం చేత వాడిని ఏమీ చదివించలేదు. వాడు ఒక మూర్ఖుడితో సమానం. అంటే స్థిరమైన ఆస్తి ఇచ్చేవాడు నిజమైన తండ్రి. స్థిరమైన ఆస్తి అంటే వాడికి జ్ఞానం, వాడు సమయస్ఫూర్తి, సమయం ఏ సమయానికి ఎలా వ్యవహరించాలి అనే జ్ఞానాన్ని నేర్పివాడే సరైన తండ్రి. ఆ జ్ఞానం లేకపోతే వాడికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న ఆస్తి రూపాయి కూడా మిగిల్చకుండా ఖర్చు పెడేస్తాడు. ఒక పేద వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టినప్పటికీ వాడికి సరైన జ్ఞానము నాలెడ్జ్ పర్సన్ జ్ఞానిగా పెంచినట్లయితే వాడు ఒక మంచి ప్రయోజకుడు అవుతాడు. ఒక పుష్పము నుంచి చక్కని సువాసన ఎలా వస్తూ ఉంటుందో ఒక జ్ఞాని చూడగానే ఆ జ్ఞానితో ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు మాట్లాడితే ఆ జ్ఞాని ఆ పండితుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆ మాట ద్వారా మూర్ఖుడైతే మూర్ఖుడని కూడా తెలుస్తుంది. ఆచార్య చాణక్యుడు జ్ఞాని అంటే ఎలా ఉండాలి అనేది చెప్పి ఉన్నాడు దీంట్లో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.